ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను క్రమం తప్పక వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన హోలీ ట్రినిటీ చర్చ్ విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ ప్రమీలా వివేకానంద్ గారు అందించే సందేశాన్ని విందాం. దేవుని వాక్యము ప్రయోజనకరమైనది, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రాఫిటబుల్. ఈ అంశంపై వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవవాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు.
అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనము చదువుకుందాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణకు దయగల తండ్రి, ఈ యొక్క అనుదిన దైవ వాక్యం మేము ధ్యానిస్తుండగా మీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని మరింతగా బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలలో తిమోతి పత్రిక చివరి పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. దేవుడు ఈ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి ఔన్నత్వాన్ని చక్కగా వివరించాడు పౌలు భక్తుడు. పరిశుద్ధ లేఖనము మానవులకందరికీ ప్రయోజనకరమని నొక్కి వక్కాణించడమే కాకుండా దైవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా ఉండాలని పౌలు భక్తుడు ఆశించాడు. బైబిల్లో మానవుని యొక్క ఊహల నుండి పుట్టినది వచ్చినది కాదు. పరిశుద్ధ లేఖనంలోని ప్రతి లేఖనము, ప్రతి అధ్యాయము, ప్రతి వచనము కూడా మానవుని చేత ప్రేరేపింపబడినది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలనే కలిగినది. మనము పేతురు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి అంతేకాకుండా కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-13 వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే కలిగింది. దైవావేశము అన్న పదము గ్రీకులో నుండి పుట్టినది. గ్రీకులో థియోఫిస్టోస్ అని అంటారు. అనగా అర్థం ఏంటంటే గాడ్ బ్రీత్డ్, దేవుడు ఊపిరి పోసినది అని మనకు అర్థము వస్తుంది. కాబట్టి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనములో 4 విషయాలు మనకుందని ఇక్కడ ఈ మొదట మనం చదివినటువంటి వచనంలో చూశాం. 4 విషయాలు: ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని 4 విషయాలు ప్రయోజనకరమని పౌలు భక్తుడు చెప్పాడు. మొదటిగా ఉపదేశించుటకు. దేవుని యొక్క ఉపదేశము అత్యున్నతమైనది. మనిషికి ఒక దశానిర్దేశాన్ని తెలియచేసేది. చక్కటి త్రోవలో మంచి మార్గంలో నడిపించాలా అనేది దేవుని వాక్యము తెలియచేస్తుంది. అందుకే కీర్తనాకారుడు 32వ దావీదు కీర్తన 8వ వచనంలో ఈ విధంగా ఉంది: నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత చక్కగా మన మార్గాన్ని చూపించేది. అంతేకాకుండా మన ఆలోచనలో తలంపుల్లో ఆయనే ఉండి మనకు ఒక మార్గాన్ని, మన మీద దృష్టి ఉంచి మార్గాన్ని చూపించేటటువంటి ఉంది ఉపదేశము. ఆ ఉపదేశంలో యొక్క ఔన్నత్యాన్ని అద్భుతంగా వివరించాడు కీర్తనాకారుడు. అంతేకాకుండా ఉపదేశములో దోషము లేదు అని మనకు 19వ కీర్తన 8వ వచనంలో కూడా ఉంది. అంతేకాకుండా 119వ కీర్తన 128వ వచనంలో కూడా ఎంతో ఉపదేశము యథార్థమైనది అని కూడా మనకు తెలియజేయబడింది. కాబట్టి మనము దేవుని వాక్యము దేవుని ఉపదేశమును బోధిస్తుంది కనుక మనము మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకుంటకు దేవుని లేఖనం చాలా ప్రయోజనకరమైనది అని మనకు ఈ యొక్క వచనంలో తెలిసింది. రెండవది ఏంటి? ఖండించుటకు. ఖండించుట దేవుని వాక్యము
మనల్ని ఖండించేది. ఖచ్చితంగా మానవుని యొక్క పాపము, అతిక్రమములు దేవుని దగ్గరకు మనిషిని చేర్చలేవని ఖచ్చితంగా తెలియచేస్తుంది బైబిల్. మూడవ విషయము, తప్పుదిద్దుటకు మానవుల్లో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఎత్తి చూపుటే కాకుండా ఆ పాపాన్ని పరిహరించుకునేటటువంటి మార్గాన్ని బైబిల్ బోధిస్తుంది. తప్పును తప్పుగా చూపించడమే కాకుండా ఆ తప్పును సరిచేసేటటువంటి మార్గాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అంతేకాకుండా మనకు నాలుగవ విషయం ఏముంది, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుని నీతి మాత్రమే మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్తమందు కడగబడిన వారమై నీతిమంతులుగా మనము తీర్చబడుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి పరిశుద్ధ లేఖనం ప్రకారం మనము అనుసరించిన వారమైతే పరలోక రాజ్యానికి అర్హులం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము, బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము. నిత్యము నిలచెడి సత్యముంటే లోపును, భక్తితో చదివిని శక్తితో గొలువుము. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము. ప్రాప్తికి పావన మార్గం, పాపము తొలగించు పరమౌషధము ఇదియే. పాప గమ పరప మగరి సరిగాగ సరిగాగ నీని మద నిరి నిద మగ మద సాస దని సాస గరి సాస నిద నీని మద నీని మదప గమ దని దప గరి గారి నిరి స గరి గమ గమ దమర నిదని సాస గరి గమ గమ దమర నిదని సాస గరి గమ గమ దమర నిదని సాస. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము, బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. బాటకు తేజము, ప్రభువిచ్చు జీవము. పరిశుద్ధ వాక్యము పాదములకు దీపము.